చాలా బాగుంది సినిమా. చెప్పండి, ఇలాంటి మంచి సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి. కాకపోతే ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ మూవీ, చాలా బాగుంది. ఓ వకీల్ సాబ్ లాగా, దానికి తోడు అక్కడ వచ్చి లేడీస్ ని పెట్టారు, ఇక్కడ వచ్చి ఒక లవర్స్ ని, ఆ ప్రేమ విలువ ఏంటి అనేది, ప్రేమకి అర్హత ఏమి అనేది నీట్ గా తెలియజేసినారు. ఒక ఏజ్ అనేది పెట్టి దాంట్లో ఏజ్ లోపల ఆ విధంగా డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, బాగాలేదని ఏం లేదు. చాలా సూపర్ గా ఉంది మూవీ. ఓవరాల్ గా అయితే మంచి హిట్ పడిపోతుంది. మంచి హిట్, బాగుంది. బోర్ అనేది లేదు సినిమా, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఒక కేటగిరీ క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది చూడొచ్చు, అలా ఏం లేదు. చెప్పారా క్యాస్ట్ ఫీలింగ్ ఉండే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది మూవీ అనేది ఏమి, ప్రేమ విలువ ఏమి, కళ్ళు తెలుస్తారు. రిలీజన్ కి విలువేలా, ప్రేమకి విలువేలా, క్యాస్ట్ కి విలువేలా తెలుస్తుంది. బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది. దాన్ని ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని. హిట్ కొడుతుంది అన్న, బాగుంది. ఎక్కడ మీకు మోర్ అట్లా అనిపించలేదు? మోర్ అంటే లా కోసం అందరూ తెలుసుకోవాలనే చిన్న మెసేజ్ ఉంది, అది బాగుందన్న. యాక్టింగ్ ఎవరు బాగా చేశారు? యాక్టింగ్ అంటే నాకైతే అతను దర్శి ఉన్నారు కదన్న, ప్రియదర్శి నచ్చిందన్న. శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారు కూడా బాగా చేశారన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. వీళ్ళు మెయిన్ లీడ్ ఇద్దరు ఉన్నారు కదా పిల్లలన్నా, పిల్లలది ఎక్కువ ఏం లేదన్నా. మా అబ్బాయిదేమో జైల్లోనే అయిపోద్ది, అమ్మాయి రూమ్ లో అయిపోద్ది. జస్ట్ ఫస్ట్ పార్ట్ లోనే ఉంటుంది అంతే. బట్ ఇంతసేపు చూడొచ్చు, 2.5 hours క్లైమాక్స్ వరకు అయిపోద్ది, బోర్ ఏం కొట్టట్లేదు. థ్యాంక్ యూ. బాగుంది భయ్య, చాలా ఛాలెంజింగ్ గా చెప్పారు నాని. అవును, అందరూ కనెక్ట్ అవుతారా? అందరూ కనెక్ట్ అవుతారు. అంటే కోర్ట్ డ్రామా అంటే ఇంటెన్సిటీ ఉంటే కానీ చూడరు. మన ఇండియాలో కొన్ని సెక్షన్స్ మిస్యూజ్ చేయడమే స్టోరీ. ఓకే, పూర్తి స్టోరీ దీంట్లో చెప్పను. కొన్ని పర్టికులర్ సెక్షన్స్ దేనికోసం చేశారు, ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అనేదే స్టోరీ. యాక్టింగ్ అందరూ పోక్సో యాక్ట్ గురించి బాగా చెప్పారు. చాలా సినిమాలు వచ్చాయి, చాలా చెప్పారు. చాలా సినిమాలు హిందీలో అట్లా వచ్చాయి కదా. సో మన తెలుగులో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ బెస్ట్ మూవీ. బట్ ఏమంటే స్టోరీ అంతా ఎక్స్పెక్టెడ్ గానే ఉంది, బట్ యాక్టింగ్ లో అందరూ ఒదిగిపోయారు. అందరూ టోటల్ శివాజీ గారు కానీ ఆయన నేటివ్ రోల్ లో ఒదిగిపోయారు. దర్శి కామెడీ యాంగిల్ నుండి సీరియస్ యాక్టింగ్, లీడ్ రోల్ చేశారు కదా. అంటే ప్రియదర్శి మంచి సినిమాలు చేశాడు ఇంతకుముందు, బలగము, మల్లేశము అంతా చేశారు. అవునవును, ఆయన బెస్ట్ సినిమా. అవును, ఆయన అన్ని యాక్టింగ్లకి సెట్ అయిపోతాడు అనే విధంగా యాక్టింగ్ చేశాడు. అంతే అంతే. మనం ఒకప్పుడు ఆయనలో కామెడీ యాంగిల్ మాత్రమే చూసాం. యాక్చువల్లీ కొంతమంది ఫస్ట్ హాఫ్ ఏదో కొద్దిగా స్లో ఉందన్నారు. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ రన్ అవుతుంది, అది కూడా రొటీన్ లవ్ స్టోరీ లాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అనేది. బట్ ఏమంటే వెళ్తూ ఉంటుంది, ఆ స్టోరీ చూపించకపోతే ఇది కనెక్టింగ్ రాదు. కంపల్సరీ ఉండాల్సిందే. మంచి సినిమా, మంచి మూవీ. అబ్బాయి వీళ్ళు వాళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. అందరూ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ యూత్ అందరూ కనెక్ట్ అవుతారు. అవుట్ ఆఫ్ 5 4. బాగుందన్న. యూత్ కే కాకుండా ఫ్యామిలీ కూడా కంపల్సరీ కనెక్ట్ అవుతారు. మీకు ఎవరు యాక్టింగ్ బాగా? అందరూ బాగా చేశారు అన్న. శివాజీ గారు కూడా బాగా చేశారు, నెగిటివ్ రోల్ అయినా కూడా అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఒకే సాంగ్ ఉంది, బాగుంది అది కూడా. ప్రేమ అనేది ఏ కులానికి వెలకట్టలేనిది, అది మటుకు స్పష్టంగా చెప్పిన డైరెక్టర్కి 100 రెట్లు ఇచ్చిన ఆయనకి తక్కువే. మనం 100 జన్మలకి రుణపడి ఉండిపోవాలి అసలు. అయ్యో మామూలుగా అసలు చెప్పాను కదా, ప్రేమ అనేది కులానికి వెలకట్టలేనిది అసలు. అంత స్పష్టంగా చెప్పిన సినిమా అంటే కోర్టే. అసలు ప్రతి ఒక్క సీనున ఎట్లుంటుందో తెలిసిన సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు. ప్రతి ఒక్క లవర్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు అసలు ఇక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టరు ఒకే స్టోరీనే పలు విధాలుగా తీసినాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అసలు ప్రతి ఒక్కరికి క్లియర్గా అసలు ఎలాంటి దాంతో డౌటే లేదు. అసలు ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్ ఎవరైనా అంటే ప్రతి ఒక్కరూ చూడాల. మేయర్స్ కానీ 18 అబోవ్ వాళ్ళకి, మైనర్లు కానీ ప్రతి ఒక్కరూ రాని సినిమాకి పాయింట్ అర్థమవుతుంది. అది మటుకు స్పష్టంగా చెప్పినారు. ఆ సెక్షన్లు అనేటివి అసలు ప్రియదర్శి గారు అంత సెక్షన్లు మనకి ఆడుకునేది కాదు, అసలు రఫ్ ఆడిస్తాడు. అసలు ఆ ప్రియదర్శి గారు సెక్షన్లు చెప్పేటప్పుడు ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అసలు స్క్రీన్ పైకి వెళ్ళిపోయినారు ఒకరు. అసలు అయితే అంత నిజంగానే వెళ్ళిపోతాం సినిమాలకి. అంత ఓన్ చేసుకునే సినిమా అంటే కోర్టే. అసలు
సూపర్ అసలు. నాని చెప్పినట్టయితే ఒక రేంజ్ లో ఉంది. నాని అన్న చెప్పి మించి ఉంది అసలు. అయ్యో ఏమో అనుకుంటాం ఇని ప్రొడ్యూసర్ ఫోన్ నేను ఆయన చెప్పినాడు, కానీ ఆయన చెప్పిన దానికంటే 10 రెట్లు మించింది సినిమా. హిట్ 3 డబ్బులు వచ్చేస్తుంది దీని ఎఫెక్ట్. అయ్యో ఇది కన్ఫామ్. దీనికి డబ్బులు వచ్చేస్తుంది హిట్ 3 దాంతో కన్ఫామ్ అసలు. ప్రతి ఒక్కరు రాండి సినిమాకి. శివాజీని ఎప్పుడు ఇలా చూడలేదంట, మంగాపతి అయ్యో బెదిరిపోతారు. 2013 అంత క్యారెక్టర్ అసలు దిగిపోయినాడు అట్లే. అయ్యో సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా విలన్ గా యాక్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు పడొచ్చు, ఆయనకి పెద్ద సినిమాలు చేయొచ్చు. అందులో ఏం ఇదిలా ప్రతి ఒక్కరు రాండి సినిమాకి, అదొకటే చెప్పగలం అంతే. వాళ్ళిద్దరు అంతే. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ అంత మాత్రం ఉంటుందంటే. ప్రియదర్శి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సినిమాకి. శివాజీ అయ్యో సూపర్ అసలు. చెప్పేదానికన్నా వచ్చి చూస్తే మేలు అసలు. బాగుంది. బీజిఎం తో అంత పని లేకపోయినా కానీ స్టోరీ మటుకు ఎక్కడో తీసుకెళ్లిపోతుంది. 2.5 hours కాదు, ఈ 3 hours పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. సాంగ్ వైరల్ అయింది కదా, అది బాగుందా? బాగుంది. బాగుంది. లవ్ సాంగ్ బాగుంది. అంటే మెయిన్ 2.5 hours ఎక్కడ బోర్ కొట్టి కన్నా అసలు డైరెక్ట్ కూర్చోబెట్టినా చూడండి, అది రొమ్మాలు నిక్కపరుచుకుంటా ఎట్లే. అయ్యో అసలు నేను ఏంది ఇది సినిమా, మనం సినిమాలో ఉన్నామా థియేటర్లో ఉన్నామా సినిమా లోపలికి వెళ్ళిపోయినామా తెలియదు అసలు. స్టోరీలోకి యూత్, మైనర్స్, మేజర్స్ అందరూ చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఫ్యామిలీ, మేయర్స్ వీళ్ళందరూ వచ్చి చూస్తే కన్నా ఎక్కిపోతుంది సినిమా అసలు. వచ్చి చూడాలంతే. 5 అసలు 10 ఇచ్చేస్తారు. నేనే కాదు, ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు ఇస్తారు. అంత మంచి సినిమా అసలు. అయ్యో ఇప్పుడే కోర్ట్ సినిమా చూసినాను. నాని అన్న బ్యానర్లో, నాని అన్న ఈవెంట్లో చెప్పినట్టు ఈ సినిమా నా బాగాలేకుంటే హిట్ 3 చూడొద్దు అని చెప్పినాడు. 3 months తర్వాత వచ్చేది. ఇప్పుడైతే హిట్ 3 చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా విషయానికి వస్తే పిఓవి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది. మిస్యూజ్ ఆఫ్ లాస్ని ఎట్లా అంటే మిస్యూజ్ చేసుకొని ఒకరిని ఎత్తుకొని లోపల వేస్తారు. లాస్ట్ ఫైనల్కి జస్టిస్ విన్. ఏమంటే జస్టిస్ విన్. ఇట్లా సినిమాలకి రివ్యూ చెప్పనవసరంలే, రివ్యూ మీరు అడగనవసరంలే, నేను చెప్పనవసరంలే. మస్ట్ వాచ్. ఏమంటే మస్ట్ వాచ్, ఎవ్రీవన్ మస్ట్ వాచ్. అంటే మళ్ళీ క్యారెక్టర్ వచ్చి అందరూ బాగా చేసినారు. శివాజీ గారు, ప్రియదర్శిని గారు అందరూ బాగా యాక్టింగ్ చేసినారు. మస్ట్ వాచ్ సినిమా. ఇలా సినిమాలకి 1000 కోట్లు 2000 కోట్లు కలెక్షన్ అవసరం లేదు. అంత కలెక్షన్ వచ్చినంత ఫీల్ ఉంటుంది. పిఓవి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. కలెక్షన్ అవసరంలే, రేటింగ్ అవసరంలే, కంటెంట్ ఉంది. మస్ట్ వాచ్ సినిమా. రేటింగ్ కూడా అవసరంలే, మస్ట్ వాచ్ సినిమా. ఆయన రోల్ వచ్చి హీ నెయిల్డ్ ఇట్. హీ డన్ హిస్ రోల్ 100%. మంచి కంటెంట్ వచ్చినాడు. మస్ట్ వాచ్ సినిమా. మంచి కంటెంట్ ఉంది. ఇంకా ఇలాంటి సినిమాలు రావాలని ఉన్నాము. మెయిన్ మనకి యూస్ఫుల్ అయ్యే సినిమాలు రావాలని కోరుతున్నాము. ఈ టీఎఫ్ఈలో ఫ్యాన్ పరంగా చెప్పలేదు, టీఎఫ్ఈలో లైక్ ఇలాంటి కంటెంట్ సినిమాలు. మన చావా వచ్చింది హిస్టరీ, మనకి ఎవరు తెలియదు, చెప్పినారు ఓకే. మన తండేలు వచ్చింది ట్రూ స్టోరీ, అది ట్రూ స్టోరీ ఓకే. హిస్టారికల్ గురించి ఇలా కంటెంట్ పనికొచ్చే సినిమాలు టీఎఫ్ఐకి రావాలని కోరుతున్నాను. ఇవి కూడా రావాలా. యాజ్ ఏ టీఎఫ్ఐ లవర్గా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు బాగా చేసినారు. బాగా చేసినారు. మంచి ఫ్యూచర్ ఉంది. డైరెక్టర్ కూడా బాగా చేసినారు. చిన్న సినిమా అయినా కూడా ఇలా బుకింగ్స్ ఇవి ఫిల్ లేకపోయినా కూడా మస్ట్ వాచ్ ఒకసారి ట్రై చేయండి. ఓటీ లేకుండా ఒకసారి. కరెక్ట్. దీనికే సినిమా స్టేట్ మిస్యూజ్ ఆఫ్ లాస్. ఏమంటే సెక్షన్ అంతా పెట్టేసి పవర్ అండ్ ఎక్కువ ఉండేవానికి తక్కువ ఉండేవాడిని వాడిని ఏం చేయలేదని చెప్పి ఎక్కువ ఉండేవాళ్ళు లోపల వేస్తారు. అది స్టేట్. కోర్టు వచ్చి జస్టిస్ విన్ అవుతుంది. ఎవడైతే జస్టిస్ విన్ అవుతుంది లాస్ట్కి. అన్న ప్రియదర్శిని అన్న గెలుచుకొని వస్తారు. జస్టిస్ విన్.